మన యువ నాయకుడు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ మన కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఆయన వేడుకలు జన్మదిన వేడుకలు కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అందులో భాగంగా మన యువ నాయకుడు అర్షద్ ధర్మతేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు యూత్ మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సంబరాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా తిరుపతి గంగలో పూజలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు, అదేవిధంగా శ్రీ లక్ష్మీపురం దేవాలయంలో పూజలు అన్ని చేసుకొని అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు అందరికీ కూడా పండ్లు అన్నదాన కార్యక్రమం అక్కడ కూడా ఏర్పాటు చేయడం అయింది. హాస్పిటల్లో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడాను మన శ్రీకాంత్ గారి యొక్క నిండు నూరేళ్లు ఆయన చల్లగా ఉండాలని తిరుపతి గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఆయన మినిస్టర్ గా కావాలని కోరుకుంటూ ఈ యొక్క అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. నాయకు నమస్కారాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మన కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా మన కుప్పం సమన్వయ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి అదేవిధంగా అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పిఎస్ వినోదం గారు అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ సురేష్ గారు అయితేనేమి, మిగతా మొత్తం సభ్యులతో కలిసి ఈరోజు అభివృద్ధిలోకి తీసుకుపోవాలని కుప్పాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ఆయన ఇంకా కృషి చేయాలని, ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన వచ్చి కుప్పంలో మకాం చేయడం, ఓటు ఇక్కడికి మార్చుకోవడం, ఇక్కడే చేయడానికి కారణం ఈ కుప్పంలో ఉన్నటువంటి అరాచక శక్తులంతా కూడా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేయడం జరిగింది. తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క పిల్లలను, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని అంతా వదిలేసి కుప్పంలో వచ్చి ఈరోజు చేస్తా ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానము, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము. కాబట్టి ఆయనకు మనమందరూ కూడా కృతజ్ఞతగా ఉండి ఆయనకు చేదోడువాదరుగా ఉండే విధంగా చేయాలని కోరుతూ రాబోయే కాలంలో ఇంకా కుప్పం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళా సీఎం చేసే వరకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
పెట్టు పెట్టు పెట్టు